న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణమునందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును నూతన ప్రభుత్వం రద్దు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చుతూ న్యాయవాదులు సంబరాలను అంబరాలు అంటించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారని, అటువంటి చీకటి చట్టాలను రద్దు చేసిన నూతన ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందని, ఈ యాక్టు రద్దుకు కృషి చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి న్యాయవాదులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముల్లగాల రవికుమార్, సెక్రటరీ ఆకుతోట సతీష్, జనరల్ సెక్రటరీ జి రవికుమార్, ట్రెజరర్ గంగాధర్, సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, యామన శ్రీనివాసరావు, దేవులపల్లి రవిశంకర్, నక్కా వెంకటేశ్వరరావు, పేరూరి సాయిబాబా, ఉజ్జిన సత్యప్రసన్న, షేక్ జమీలా, కంఠంశెట్టి బుజ్జి, అందూరి విశ్వనాథ్, కర్రి వెంకటరమణ, ఫణితిన వీరాంజనేయ చౌదరి, ఉల్లూరి సతీష్, మర్తి అర్జునుడు, పట్టణాభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ రోజున న్యాయవాదులందరూ కూడా ఒక సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పండగ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని గత సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ చట్టం యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజలకు ఏ విధంగా నష్టం కలుగుతుంది ఆ చట్టం ద్వారా అనే విషయాన్ని మా న్యాయవాది కులం అందరూ కూడా అర్థం చేసుకుని తెలుసుకుని ప్రజలను చైతన్యవంతులు చేయడానికి అనేక నిరసన కార్యక్రమాలు సుమారు రెండు నెలల వరకు కోర్టులను బహిష్కరించి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అప్పటి ప్రభుత్వానికి అనేక విధాలుగా నిరసన కార్యక్రమాల ద్వారా తెలియచేయడమే కాకుండా ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలు వివిధ గ్రామాలకు వెళ్ళి ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడానికి మా న్యాయవాదులందరూ కూడా ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితంగా ఈ రోజున ఈ చట్టం కొత్త ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క చట్టం గురించి మా న్యాయవాదులందరూ కూడా వెళ్ళి అక్కడ వారికి వివరించడం జరిగింది. అలాగే నిరసన కార్యక్రమాల సమయంలో లోకల్ లీడర్స్ కూడా మన బూరుపల్లి శేషారావు గారు కానీ, అలాగే కుందెల సత్యనారాయణ గారు కానీ, మన కొమ్మిని వెంకటేశ్వరరావు గారు, మన సిపిఎం రాంబాబు గారు, అదేవిధంగా జనసేన పట్టణాధ్యక్షులు రంగా రమేష్ గారు, కారింకి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలా అన్ని వివిధ పార్టీల నుంచి కూడా వచ్చి మాకు మద్దతు తెలిపి ఈ కార్యక్రమం ఎంతో ముందుకెళ్ళడానికి మాకు సహకరించారు. అదేవిధంగా అదే సమయంలో ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో గ్రహించిన ప్రతిపక్ష నాయకులు కూడా మా ప్రభుత్వం వస్తే వెంటనే రెండో సంతకంగా ఈ చట్టాన్ని రిపీల్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని రిపీల్ చేస్తున్నట్టుగా సంతకం చేయడం జరిగింది. ఈ యొక్క విజయంలో మేజర్ పార్ట్ మా అడ్వకేట్స్దే ఉంది కనుక ఈ విజయం వెనకాల మా అడ్వకేట్స్ పాత్ర ఎంతో ఉందని తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ న్యాయవాదులందరూ కూడా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. న్యాయవాదులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా తెలియజేస్తూ